ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం. కనుక పక్ష లోకం అలా ఉంటది, కానీ దేవుని బిడ్డలు నీ కష్టాన్ని కలిగిస్తున్నారు. కృంగిపోవాక, మానవ సానుభూతి దొక్క కొరకు మానవుల దగ్గరికి పోవాక. నువ్వు మానవుల దగ్గరికి వెళ్తే నీ కృంగుదలలో వాళ్ళు నీ శ్రమలు ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకో. కనుక మానవుడు నీకు సహాయం చేశాడనుకో, నీకు సహాయం చేసినట్టు చేసి 10 మందికి చెప్తాడు. కనుక మనము యోగ్యంగా చేయవేక ముందు నిర్గమకాండం 28వ అధ్యాయం, నిర్గమకాండం 28వ అధ్యాయము మనము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పద్మరాగ నీల సూర్యకాంతముల గల పంక్తి 2వది. చాలు. తర్వాత సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం, 12వ వచనం, తర్వాత 14వ వచనం. 10, 12, 14 అందరం కలిసి చదువుదాం. 2వ అధ్యాయం సంఖ్యాకాండం 12, 14, 10, 12, 14. రూబేను పాళెపు ధ్వజపు వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. తర్వాత 12వ వచనం, షెదయూరు కుమారుడైన ఎలియాసూరు రూబేనీయుల కుమారులకు ప్రధానం. 12వ వచనం, అతని సమీపమున షిమియోను గోత్రికులు దిగవలను. షూరి షద్దై కుమారుడైన షెలుమియేలు షిమియోను కుమారులకు ప్రధానుడు. 14, అతని సమీపమున గాదు గోత్రం ఉండవలను. రోగియేలు కుమారుడైన ఏలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. దేవుడు ఈ వాక్య భాగాలు మన వెనుకడిలో దీవించునుగా. సరే, ఇప్పుడు మనము 2వ పంక్తిలోనికి వెళ్దాం. 2వ పంక్తిలోని 3 రాళ్ళు ఉన్నాయి. ఆ 3 రాళ్ళు ఏంటి అంటే పద్మరాగము, తర్వాత నీలము, 3వది సూర్యకాంతము. సో ఈ 3 రాళ్ళు ఎవరికి గుర్తుగా ఉన్నాయి అని అంటే పద్మరాగము రూబేనికి గుర్తుగా ఉంది. తర్వాత నీలము ఎవరికి గుర్తుగా ఉంది అంటే షిమ్యోనికి గుర్తుగా ఉన్నాయి. 5వది షిమ్యోనుది. 6వది ఎవరిది? గాదు ఎవరికి గుర్తుగా ఉన్నారు అంటే సూర్యకాంత రాయి. సో ఈ 3 రాళ్ళు అంటే పద్మరాగము, నీలము, సూర్యకాంతం. రూబేను పద్మరాగానికి గుర్తుగా ఉన్నాడు. షిమ్యోను నీలము రత్నానికి గుర్తుగా ఉన్నాడు. తర్వాత గాదు సూర్యకాంత రాయికి గుర్తుగా ఉన్నాడు. వీళ్ళు దక్షిణ దిక్కున పాళెముగా దిగాల. సో ఇప్పుడు ఈ 3 రాళ్లలోని అర్థాల్లో చూద్దాం. అందులో మొట్టమొదటిది చూద్దాం. మొట్టమొదటిది అంటే 4వది రూబేను గోత్రం. సో రూబేను అంటే అర్థం ఏంటో ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో మనం పాలు పొందక మునుపు జ్ఞాపకం చేసుకుందాం రండి. రూబేను అంటే అర్థం ఏంటంటే ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండం 29, 31, 32. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. 32, లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. రూబేను అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఇది రూబేను పేరుకి అర్థం. ఇది ఆత్మీయంగా ఆ రత్నము యొక్క అర్థం అది. సో ఇప్పుడు అది ఆత్మీయంగా దేవునికి సమీపంగా
నువ్వు నేను ఉండాలి అని అంటే నువ్వు నేను ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు నేను శ్రమ పడేది చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు లేయా తను ఆ యొక్క లాబానుకి పెద్ద కుమార్తె, రాహేలు చిన్న కుమార్తె. అయితే యాకోబు ఏం చేశాడు? లేయను ప్రేమించలా. ఎవరిని ప్రేమించాడు? చూడండి 17వ వచనంలో ఉంది, 29:17. లేయ జబ్బు కళ్ళది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను, యాకోబు రాహేలును ప్రేమించి. అది. సో ఇక్కడ రాహేలు కోసం కొలువు చేశాడు, రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే ఇప్పుడు లేయని జబ్బు కళ్ళది కదా, జబ్బు కళ్ళు ఉన్నాయి ఆమెకి. కాబట్టి ఎవరు కూడా ఆమెను ప్రేమించట్లే. బహుశా తండ్రి కన్నాడు, కానీ తండ్రి కూడా ఆమెను ప్రేమించుచున్నట్లుగా కనబడతలా, తల్లి కూడా ప్రేమించినట్లుగా మనం గమనించట్లా. తర్వాత యాకోబు ఆ యొక్క రూపవతి సుందరి అయిన రాహేల్నే ప్రేమించాడు, కానీ జబ్బు కళ్ళ లేయని ప్రేమించలా. అయితే లాబాను ఏం చేశాడు? యాకోబుని మోసం చేశాడు కదా. ఎలా మోసం చేశాడు కదా? రాత్రి వేళ ముసుగేసి రాహేలుకు బదులుగా లేయని పంపించేశాడు కదా రాత్రి వేళ. అప్పుడు కరెంటులు లేవు కదా. కాబట్టి అలాగా తెల్లారి చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? లేయ ముఖం చూశాడు. ఎవరు? యాకోబు కదా. యాకోబు లేయ ముఖం చూడగానే ఏమన్నాడు? చీ అని ఉంటాడు, చీ అని ఉంటాడు కదా. కనుక మామ దగ్గరకు వచ్చాడు. మామ దగ్గరకు వచ్చి, ఏం మామ ఇట్లా చేసావేంది, డామ్ డూమ్ అందామనికి వచ్చాడు కదా. మామ చిన్న సుత్తితో ఒకటి బుర్ర మీద కొట్టినట్టు తప్పని ఒకటి కొట్టాడు. ఏమని కొట్టాడు? పెద్దదానికి చేయకుండా మా ఆచారం కాదు అల్లుడా అన్నాడు. అంతే కదా. ఎందుకంటే యాకోబు ఎవడు? మోసగాడికి మోసమే కదా. అది ఇనుముతోనే పదునైద్ది. కాబట్టి దేవుడు ఇప్పుడు యాకోబుని ఎలా సరిచేయాలో చూస్తున్నాడు కదా. ఇప్పుడు లేయ జబ్బు కళ్ళది, జబ్బు కళ్ళదాన్ని ప్రేమించట్లే. కనుక ప్రేమించేదానికి బదులుగా ఏమవుతుందంటే ద్వేషించబడుతుంది. చూడండి, అదే మనం చదువుకున్నాం 29:31. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి. అది గుర్తుపెట్టుకోండి. ప్రేమించబడకపోతే, లేకపోతే శ్రమల గుండా వెళితే, లేకపోతే ఎవరు నిన్ను పట్టించకుండా ఉంటే అనేసార్లు మనము దిగులు పడే వారంగా ఉంటాం, కృంగిపోయే వారంగా ఉంటాం, పడిపోయే వారంగా ఉంటాం. ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద ద్వేషం ఉంది, నా బలహీనతను బట్టి, నాకున్న స్థితిని బట్టి, నాకున్న సోషల్ స్టేటస్ని బట్టి, నాకున్న ఆ యొక్క రుగ్మతను బట్టి, నాకున్న ఆ యొక్క స్థితిని బట్టి నన్ను అందరూ ద్వేషిస్తున్నారు. ముఖ్యంగా నా భర్త కూడా నన్ను ద్వేషిస్తున్నాడు అనే ఆ పరిస్థితి ఉంది. ఈనాడు కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. కొన్నిసార్లు భర్తలు భార్యల కంటే వారిని ఇంటి వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. అమ్మా నాన్నని ఎక్కువ ప్రేమిస్తాడు, తోడబుట్టిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు. కొన్నిసార్లు భార్యలు కూడా అంతే. భార్యలు భర్త కంటే ఏం చేస్తారు? అక్క చెల్లెల్ని, తర్వాత అమ్మ నాన్నని కదా. అది మన సామెత, మనకు తెలుసు కదా. అమ్మోళ్ళు తరపున వాళ్ళు వస్తే ఏం చేస్తుంది? అక్కోళ్ళు ఏం చేస్తారు? మీ అమ్మ వస్తుంది అంటారు. ఇప్పుడు మనం బాగా చూస్తున్నాం కదా వీడియో వైరల్లో. ఇదిగో సాయంత్రము అమ్మ వస్తుందంట అనగానే ఈమె బకెట్ మోసేదల్లా కింద పడిపోయింది. మా అమ్మ కాదే మీ అమ్మ వస్తుంది అనగానే అప్పుడు మళ్ళా పడిపోయిందల్లా తప్పని వేసుకుని నిలబడిద్ది అంట. అదా అంటే సొంత ఇంటి వాళ్ళని పక్షపాత బుద్ధి అన్నట్టు కదా. కనుక లోకం అలా ఉంటుంది, కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. సో ఇక్కడ
లేయ ద్వేషించబడుతుంది. బట్ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు చూస్తాడు. దేవుడు ఈ మధ్యాహ్నం 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఎవరిని చూచాడు, ఏం చేశాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. చూడండి, మొట్టమొదటి సంగతి, జక్కయ్య దగ్గరికి వెళ్దాం. జక్కయ్య ఆయన ఎవరో మనకు తెలుసు. జక్కయ్యకి ఉద్యోగం ఉంది కదా, జక్కయ్యకి ధనం ఉంది, జక్కయ్య కుటుంబం ఉంది కదా, మంచి పేరుంది. మంచి పేరు కానీ మంచి క్వాలిటీస్ లేవు కదా. అన్యాయస్తుడు అని రాయబడి ఉంది. పేరేమో పరిశుద్ధుడు, న్యాయస్తుడు అని. అయితే ఆయన జీవితం అంతా ఏంటి? అన్యాయముగా సంపాదించినాడు. కనుక అన్యాయస్తుడు, పొట్టివాడు. ఎక్కడున్నాడు? ఎరుకోలో ఉన్నాడు. శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు రండి, 19వ అధ్యాయం లూకా సువార్త. మనకు తెలిసినవి లూకా సువార్త 19వ అధ్యాయము. అక్కడ ఆయనకి ఒక ఆశ పుట్టింది. ఏమని? యేసు ప్రభువు ఆ దారిలో పోతున్నాడు రా అని ఎవరో చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, 3వ వచనం. యేసు ఎవరు అని చూడగోరెను. అది కనుక యేసు ప్రభుని చూడాలని ఈయనకు ఆశ ఉంది. కానీ ఏమున్నాయి ఈయనకి? షార్ట్నెస్ ఉంది, పొట్టితనం ఉంది కదా. పొట్టితనం ఉంది. ఇది ఏం చూపిస్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో వేరే ఉంటుంది. చూడండి, రోమన్స్ 3rd chapter 23 verse 23 అనుకుంటా. చూడండి, for all have sinned. అక్కడ ఇంగ్లీష్లో బాగుంది, కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. చక్కగా పొట్టివాడు, షార్ట్ పర్సన్ కదండి. మానవులందరూ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ అంటే మానవులు పాపం చేత పొట్టివారు అయిపోయారు. దేవుని మహిమను చూడలేకపోతున్నారు, దేవుని శక్తిని చూడలేకపోతున్నారు, దేవుని వైభవాన్ని చూడలేకపోతున్నారు, దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు, దేవుని యొక్క ప్రేమను చూడలేకపోతున్నారు. కనుక ఇప్పుడు జక్కయ్య కూడా అలాగే ఉన్నాడు. కానీ ఈయన లోపల పాపం ఉంది, ఈయన లోపల అన్యాయం ఉంది, నెమ్మది లేదు, శాంతి లేదు. కనుక ధనం ఉంది, ఉద్యోగం ఉంది, కానీ నెమ్మది లేదు ఇంట్లో. కనుక ఆయన తక్కువైపోయినాయి ఇవన్నీ. ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, అయితే ఒక మాట అక్కడ, పొట్టోడు కానీ గట్టోడే కదా. ఏం చేశాడు? యేసు ప్రభు దారిలో వెళ్తాడు రా అని ఏం చేశాడు? ముందుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కదా ఏం చేశాడంటే అక్కడ ఉందా ఆ మాట? పరిగెత్తుందా? పరిగెత్తి అని ఉంది. ఎందుకు పరిగెత్తుతున్నాడు? వాస్తవంగా ధనం ఉన్న వాళ్ళు పరిగెత్తరు, గర్వం ఉంటుంది కదా. నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, స్టేటస్ ఉంది అని కదా. కనుక వాళ్ళకి తగ్గింపు ఉండదు, అహంకారం ఉంటుంది. క్రైస్తవులకు కూడా అదే ఉంటుంది కదా. అయితే ఇక్కడ జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి ఆయనకున్న ఆశ? నేను యేసు ప్రభుని చూడాలా. ఆయన ఎలా ఉంటాడో, ఆయన నెమ్మదిస్తాడా లేదా కదండి. కాబట్టి ఇలాంటి కోరిక ఉండాలా ఏ వ్యక్తికైనా. ఇలాంటి కోరిక ఉంటే దేవుడు నిశ్చయముగా పనిచేస్తాడు. చూడండి, ఇప్పుడు రండి, ఏముంది అక్కడ? 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, దేవుడు చూస్తా ఉన్నాడు, యేసు ప్రభుని చూస్తా ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని చూస్తున్నాడు, దాన్ని చూడాలనుకున్న ప్రాణాన్ని చూస్తున్నాడు, తన పట్ల మక్కువ కలిగి ఉన్న ప్రాణాన్ని చూస్తున్నాడు. కనుక ఆ చెట్టు దగ్గరకు వచ్చి కన్నులు పైకెత్తి చూచి అనే మాట ఉంది. చూడండి ప్రియులారా,
రూబేను అంటే యెహోవా చూచును అని అర్థం. కాబట్టి దేవుడు చూస్తాడు. మరి నీవు దేవుణ్ణి చూడాలని ఆశ ఉందా నీకు? దేవుణ్ణి చూస్తున్నావా నీవు? కనుక జక్కయ్యలాగా దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటే జక్కయ్య ఇంట్లోకి దేవుడు వచ్చాడు. కనుక నీకు ఆశ ఉంటే నీ ఇంట్లో కూడా దేవుడు వస్తాడు. కనుక నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు ఆయన. కాబట్టి నువ్వు చూస్తున్నావా? బైబిల్లో మనం చూస్తాం, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మార్గాయాసం చేత సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, వారి మధ్యలోకి తాపకరమైన సర్పాలు పంపించాడు. ఆ సర్పాలు ఏం చేసినాయి? సణిగిన వారిని, గొనిగిన వారిని, తిట్టుకునే వారిని, సణుక్కునే వారిని, రకరకాల ఆ పరిస్థితిలో ఉన్న వారిని ఏం చేసినాయి? కరిచినాయి. ఏం కరిచినాయి? తాపకరమైన పాపులను కరిచినాయి. అందరు కరిచిన వాళ్ళు అందరూ చచ్చిపోతా ఉన్నారు. కనుక ఈ కరుస్తానే ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆ యొక్క కలవరం వచ్చేసింది. కనుక ఈనాడు అనేక మంది ఆ యొక్క పాము కాటుకు గురయ్యారు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో మా సర్పపు కాటు తిన్నారు. కనుక మహాసర్పం అది. ఆ సర్పం సాతాను, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు ప్రపంచంలో అందరినీ కరిచి పెడుతున్నాడు. అబద్ధాలతో నింపి పెడుతున్నాడు, మోసాలతో నింపి పెడుతున్నాడు. వాడు కరిచి అందరిని చంపి పెడుతున్నాడు ఆత్మీయంగా. అయితే మోషేకి చెప్పాడు దేవుడు ఏమని, ఒక ఇత్తడి సర్పము తయారు చేయి. ఇత్తడి సర్పం తయారు చేసి దాన్ని ఒక స్తంభం మీద నిలబెట్టు. ఇత్తడి సర్పం తయారు చేసి దానికి ఒక స్తంభానికి పెట్టు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ మాట చదవండి, ఉందా? తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. వచనం చెప్పండి. 21వ అధ్యాయము సంఖ్యాకాండం 9వ వచనం. అప్పుడు మోషే ఇత్తడి సర్పము చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఎవడు బ్రతికాడంట? ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికాడు. ఈనాడు బైబిల్లో మనము చూస్తాం, బూదిగంత నివాసులారా నా వైపు చూచి ఏం చేయండి? రక్షణ పొందండి. ఒకవేళ ఈనాడు చాలా మంది యేసు వైపు చూడటానికి ఇష్టపడతలేదు, మందిరాన్ని వైపు చూడటానికి ఇష్టపడతలేదు, దేవుని వాక్యాన్ని చూడటానికి ఇష్టపడలేదు, పరలోకాన్ని చూడటానికి ఇష్టపడట్లేదు. పాపపు కాటలు తింటానే ఉన్నారు, పాపపు మోసంలోనే జీవిస్తా ఉన్నారు, పాపపు మోస అన్యాయంలోనే బ్రతుకుతున్నారు. నెమ్మదిలో కూడా జీవిస్తున్న మానవునికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇత్తడి సర్పములాగా మనిషి కుమారుడు భూమి మీద నుండి పైకెత్తబడ్డాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. కనుక ఎవరైతే ఆ యేసు ప్రభుని చూస్తారో, నిదానించి చూస్తారో, ఒక ఆయన చూశాడు. ఎవరు? సిలువలో వ్రేలాడుతున్న కుడివైపునున్న దొంగ యేసును చూచి అని ఉంటది బైబిల్లో. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసును చూచి అని ఉంది. కనుక ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరి వైపు నువ్వు సానుభూతి కోసం ఎవరెవరినో చూడవాక యేసుని చూడు. యేసు ప్రభు చూస్తే నీ జీవితం టర్న్ అయిద్ది కదా, నీ జీవితం మారిద్ది. పాపములో నుండి పరిశుద్ధతలోకి వస్తావు, చీకటిలో నుండి వెలుగులోకి వస్తావు, సాతాను రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోనికి వస్తావు. కనుక సిలువలో వేలాడుతున్న దొంగ యేసు నన్ను నీ రాజ్యములో చేర్చుకో. సో చూచాడు, ప్రార్థన చేశాడు, చేర్చబడ్డాడు కదా. యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్య ఆ చెట్టు దగ్గరకు వచ్చి కన్నులెత్తి యేసయ్యని జక్కయ్యని చూస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్పాడో త్వరగా దిగి తన ఇంటిలోకి యేసయ్యని చేర్చుకున్నాడు. ఈ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. యేసయ్యను చూచేవారు రక్షణ పొందుతారు. సర్పపు కాటు తిని సర్పమును వెంబడించేవారు మరణిస్తారు.
కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణము, నిత్య మరణం. కాబట్టి నిత్య మరణానికి పోయే దారిలో ఉన్నావా? యేసు ప్రభుని చూచి రక్షణ పొందే వ్యక్తిగా ఉన్నావా? ఇది మొదటిది. తర్వాత రెండవది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము, అక్కడ 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో 47. యేసు నతనయేలు తన దగ్గరకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏ కపటము లేదని అతనిని గూర్చి. అప్పుడు 48, నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయన్ని అడగగా, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. కాబట్టి నిన్ను చూచాను, నిన్ను ఎరుగుతాను, నీ కథ అంతా నాకు తెలుసు. కాబట్టి ఈనాడు మనము బైబిల్లో రాయబడింది ఏంటంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఎవరిని చూస్తున్నాయంట? యెహోవా కన్నులు చెడ్డవారిని చూస్తాయి, మంచివారిని చూస్తాయి కదా. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాయి? యోహాను సువార్త 1వ అధ్యాయములో నన్ను ఎలాగ ఎరుగుతావయ్యా నువ్వు అంటే ఏమంటున్నాడు యేసు ప్రభు? నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను, నాకు తెలుసు నీ హృదయంలో ఏ కపటము లేదు, నీవు ఇశ్రాయేలీయుడవు, నీ హృదయంలో ఏ కపటం లేదు కదండి. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే కపటము లేనివాడు కదా. ఇశ్రాయేలు అంటే కపటము లేనివాడు, యాకోబు అంటే మోసగాడు. ఆ యాకోబు 2 సార్లు 2 విషయాలు చూశాడు. ఏంటి అని అంటే, మొట్టమొదట అన్నని మోసగించి జ్యేష్ఠత పప్పు దొంగిలించాడు. తర్వాత రెండవది, నాన్న దగ్గరికి వెళ్ళి అన్న వేషం వేసుకొని ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. కాబట్టి కపటముతో 2 సార్లు, ఒకసారేమో కూర వంటకం ఇచ్చి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, రెండోసారి వేట మాంసం ఇచ్చి ఆ యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. కానీ ఇప్పుడు పారిపోవాల్సి వస్తుంది. పారిపోతున్న ఈ మనుషుని దేవుడు పట్టుకుంటున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు? బేతేలు దగ్గర పట్టుకుంటున్నాడు కదా. బేతేలు దగ్గర దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై ఆ యొక్క కలలో ఏం చూపించాడు? ఏం చూశాడు యాకోబు కలలో? నిచ్చెన. మన నిచ్చెనలు ఇక్కడే ఉంటాయి, చెట్టుకే, లేకపోతే 7 అంతస్తులు 10 అంతస్తులు దాకా ఉంటాయి అంతే కదా. మనకు 10 అంతస్తులు వెళ్ళాలంటే దానికి చాలా కష్టపడాల. కానీ అక్కడ నీకు నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశపు కొన మీద వరకు ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన చూచాడు. ఆ నిచ్చెన రక్షణ నిచ్చెనది. పాపి అయిన మానవుణ్ణి పరలోకాన్ని చేర్చే నిచ్చెనది. కనుక పరలోకమైన కార్యాలు భూమి మీద జరిగించబడే ఆ యొక్క దేవదూతలు కిందకి వచ్చే నిచ్చెనది. కనుక భూమి మీద ఉన్న మానవులు, ఆ యొక్క పాపులు పరలోకానికి వెళ్ళే నిచ్చెనది. కనుక అక్కడ నిచ్చెన చూస్తున్నాడు. నతనయేలుతో చెప్తాడు, దీనికంటే మరి ఎక్కువ కార్యాలు నువ్వు చూడగలుగుతావు అంటాడు. మనుష్య కుమారుడి మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటారు. అది సిలువ. అది నిచ్చెన ఏంటంటే సిలువ ద్వారా మానవునికి పరలోకం దొరుకుతుంది. సిలువ ద్వారా మానవుడు కపటము నుండి యథార్థతలోనికి వస్తాడు. సో ఇది మొదటిసారి ఆ యొక్క భయముతో కపటముతో ఉన్న యాకోబుకి నిచ్చెనలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
తర్వాత రెండవసారి 20 సంవత్సరాల తర్వాత యాకోబు తండ్రి అంటే మామ ఇంటి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? తండ్రి ఇంటిలోకి వస్తున్నాడు. తండ్రి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎబ్బోకు రేవు దగ్గర అక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. భయం ఉంది హృదయంలో. ఏం భయం ఉంది? ఏం భయం ఉంది? అయ్యా, నీ అన్న 400 మందితో వస్తున్నాడు అనగానే ఈయన టెర్రర్ అయిపోయాడు. ఎందుకు టెర్రర్ అయ్యాడు? ఎందుకు టెర్రర్ అయ్యాడు చెప్పండి? అన్నని మోసగించాడు కదా. ఎక్కడ? జ్యేష్ఠత్వ హక్కుని దొంగిలించాడు. రెండోది ఆశీర్వాదాన్ని, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా. అప్పుడు అన్న ఏమన్నాడు? అరే, నేను నా తమ్ముడిని నేను చంపేయాలా అన్నాడు కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది, పెళ్ళయింది, 12 మంది పిల్లలు ఉన్నారు, ఆ యొక్క విస్తారమైన ఆస్తి ఉంది, అంతా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా ఏమైంది? నీ అన్న నిన్ను కలుసుకొస్తున్నాడు రా అనగానే గుండెలో గుణపం పడింది, రాయిలాగా తొలుస్తా వచ్చింది. అప్పుడు ఆ ఎబ్బోకు రేవు దగ్గర పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటంలో చివరికి ఏమయ్యాడు? జయం పొందాడు కదా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోనిస్తాను కదండి. కనుక ఏం పేరు పెట్టాడు అక్కడ దానికి తెలుసా అండి? చదవండి ఆ మాట. 30 32వ అధ్యాయం 30వ వచనం. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అది ఏం చూశాడంట? ఏమండి? ఎవరిని చూస్తున్నాడు? దేవుని ముఖాన్ని మనం చూడగలమా? దమ్ముంటుందా? కపటముతో, మోసముతో, కుయుక్తులతో, అనేక రకాలైన పాపాలతో జీవిస్తూ దేవుని ముఖం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలమా? కొంతమంది వేషధారులు ఉంటారు కదా, వాళ్ళు చేస్తూనే ఉంటారు ఏం లేదన్నట్టు కదా. కనుక ఏం దీవెనలు ఉండవు వాళ్ళకి కదా. వాళ్ళ జీవితాలు ఏం శక్తి ఉండదు, వాళ్ళ జీవితాలు ఏం బలం ఉండదు, నిజమైన ఆశీర్వాదం మాదిరికరమైనది ఉండదు. కనుక ఇక్కడ యాకోబు జీవితం తండ్రి ఇంటిలోకి రాబోతున్నాడు. తండ్రి ఇంటిలో యథార్థవంతుడుగా ఉండాలా. కనుక ఒకప్పుడు మోసగాడుగా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా తండ్రి ఇంటిలోకి మోసంతోనే వస్తాడా? రావటానికి లేదు. ఇప్పుడు తండ్రి ఇంట్లోకి రావాలంటే ఆ మోసం అనేది తీసివేయబడాలా. సో ఇప్పుడు దేవదూత పెనుగులాడుతూ ఉన్నాడు, దేవదూతతో పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు. నీ పేరు ఏంటంటే నా పేరు దేవదూతకు తెలీదా యాకోబు అని? యాకోబు పేరు. కానీ తెలియాల్సింది ఏంటి? ఎవరికే తెలియాలా? యాకోబుకే తెలియాలా. ఏం తెలియాలా యాకోబుకి? అబ్బో, నేను చాలా కపటం కలిగిన వాణ్ణి, నేను చాలా యుక్తిపరుణ్ణి, కుయుక్తిపరుణ్ణి నేను. కాబట్టి నీ కుయుక్తులు, నీ కపటాలు, నీ మోసాలు, నీ యొక్క తంత్రాలు, నీ అంత మాంత్రిక విద్యలు యేసు ప్రభు ముఖం దగ్గర పనికిరావు. అర్థమవుతుందా? కనుక నువ్వు దేవుని ముఖం చూడాలంటే ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు కపటము కలిగిన వాడు దేవుని ముఖం చూడలేడు. సో దేవుని ముఖాన్ని చూచాడు. ఎవరు? ఏం పేరంటే ఏమన్నాడు? నేను యాకోబునేనయ్యా, నేను మోసగాడినే కదా. అప్పుడు చెప్పాడు దేవుడు, ఇంక నువ్వు మోసగాడవు కావు, ఇప్పుడు నువ్వెవరు? మోసగాడు ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? కపటము లేనివాడయ్యాడు. అది నేర్చుకోవాల్సిన సత్యం. కపటముతో జీవిస్తే దేవుని ముఖం కనబడదు, దేవుడు నిన్ను చూడడు. కనుక రెండో తలంపు ఏంటంటే, నతానేలు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూచాను. కాబట్టి జక్కయ్య చూచాడు, జక్కయ్యని దేవుడు చూచాడు కదా. ఇప్పుడు యేసుప్రభు అంజూరపు చెట్టు క్రింద ఉన్న నతానేలును చూస్తున్నాడు. తర్వాత మూడవ దానిలోకి వెళ్దాం రండి. 2 కొరింథీ 3వ అధ్యాయం. ఇప్పుడే అసలు పాయింట్లోకి మనము వాటిని చూద్దాం.
2 కొరింథీ 3వ అధ్యాయం చూడండి. అక్కడ పౌలుని చూస్తున్నాడు ఆయన. చూడండి 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కానీ ఇక్కడ పౌలు భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నాడు. ఎలాంటి శ్రమ గుండా వెళ్తున్నాడు అని అంటే చూడండి 8వ వచనంలో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదేమనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లు మా శక్తికి మించి అత్యధికమైన భారం వలన కృంగిపోతుమి కదా. ఇంకేమంటాడంటే 9వ వచనంలో, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మకించినట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. కృంగిపోతుమి, తర్వాత మరణము వస్తుంది అనే నిశ్చయం ఉంది. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు శ్రమ పడుతున్నావేమో, లేయలాగా ద్వేషించబడుతున్నావేమో, లేయలాగా శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఎవరు నిన్ను ప్రేమించట్లేదేమో, ఎవరు నిన్ను ఆదరించట్లేదేమో, నీ తోటి వారు నీకు శ్రమలు కలిగిస్తున్నారేమో, నీ యొక్క అత్తమామలు లేకపోతే నీ ఆడపడుచులు లేకపోతే వదినలు నీ కష్టాన్ని కలిగిస్తున్నారు. కృంగిపోవాక. మానవ సానుభూతి దొక్క కొరకు మానవుల దగ్గరికి పోవాక. నువ్వు మానవుల దగ్గరికి వెళ్తే నీ కృంగుదలలో వాళ్ళు నీ శ్రమలు ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకో. కనుక మానవుడు నీకు సహాయం చేశాడు అనుకో, నీకు సహాయం చేసినట్టు చేసి 10 మందికి చెప్తాడు. కనుక దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు అనుకుంటాం, నేనేం పాపం చేయలేదే, నేనేం తప్పిదం చేయలేదే, నాకెందుకు దేవుడు ఈ శ్రమలు తీసుకొచ్చాడు, నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడు. కనుక పౌలు ఏం తప్పు చేస్తున్నాడని అంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చాడు. కృంగిపోయాడంట. ఏముంది అక్కడ? కృంగిపోయాడు అత్యధికమైన భారం వలన. ఈనాడు చాలా మంది కృంగిపోతారు. కొంతమందికి లక్షల అప్పులు ఉంటాయి, కొంతమందికి అనారోగ్యం ఉంటుంది. ఆ యొక్క శరీరంలో అదొక ముళ్ళలాగా ఉండి రోజు తొలుస్తూ ఉంటుంది. కృంగుదల ఉంటుంది, మరణమయ్యే నిశ్చయం ఉంటుంది, ఎవడు చూడలేని దిక్కులేని స్థితి ఉంటుంది, ఎవరి చేత ఆదరించబడలేని స్థితి ఉంటుంది. జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నీ శ్రమలను చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఎందుకు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడో తీసుకెళ్తున్నాడు నీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ తర్వాత ఎట్టి శ్రమలలోనున్న వారినైనాను ఆదరించుటకు నిన్ను అట్లా తీసుకెళ్తున్నాడు. అది గుర్తుపెట్టు. దేవుడిని ఒక ఉన్నతమైన పర్పస్ కోసం నిన్ను అట్లా సిద్ధపరుస్తున్నాడు. కనుక ఇక్కడ అద్భుతం కదండి. ఎప్పుడైతే ఆయన ఏమంటాడంటే, తర్వాత చదవండి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. కనుక ఇక్కడ చూడండి 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు యొక్క శ్రమలు నా యందు ఎలాగూ విస్తరించుచున్నవో. ఒక మాట ఉంటుందండి కీర్తనల గ్రంథంలో, అద్భుతమైన మాట అది. 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన, నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ. అదే నువ్వు ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తావో అప్పుడు దేవుడు నిన్ను తలంచుకుంటాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నీ మీద తన ఆదరణ, నీ గొప్ప ఆదరణ. అది దేవుడు నన్ను ఆదరించాడు, దేవుడు నన్ను ధైర్యపరిచాడు కదా. కొన్నిసార్లు దేవుడు మనకి భలే విచిత్రంగా కనపడతాడు. అదే మా పెద్దోడు పుట్టినప్పుడు మేము కృంగిపోయిన స్థితిలో ఉన్నాం. వాడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, వాడు ఏడవలేదంట. డాక్టర్ ఒకటి పీకిందంట వాడిని, అప్పుడు ఏడ్చినాడంట.
వాడు అద్భుతం, వాడు జీవితమే అద్భుతం కదా. వాడు ఏడవలేదు, తర్వాత వాడు పీకితే ఏడ్చినాడు. తర్వాత మొదటి రోజు బాగున్నాడు అనుకున్నాం, బాగున్నాడు. తర్వాత అక్కడున్న గాడ్ సర్వెంట్ సుందర్రాజు గారు అని ఆయన, ఇప్పుడు మన హెబ్రోన్లో సాల్మాన్ ఉన్నాడు కదా, పాటలు పాడతాడు, చిన్న షార్ట్గా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు సుందర్రాజు గారు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో అక్కడ సేవ చేస్తున్నాడు. అప్పుడు ఆయన మందిరం వచ్చి ఆయన ఒక అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఎప్పుడు నేను చూడలేదు ఆ ప్రార్థన. ఏం చేశాడంటే ఆయన ఎత్తుకొని ప్రార్థన చేస్తే చెవిలో ఊదాడు, యేసు రక్షించును, యేసు అనే మాటలు 2-3 సార్లు ఊదాడు. అరే చెవులో ఊదాడు కదా, నాకు విచిత్రం అనిపించింది అప్పుడు. కానీ ఆశ్చర్యం, రెండో రోజు సిక్ అయిపోయాడు వాడు. సిక్ అయిపోయిన తర్వాత ఆ హాస్పిటలైజేషన్ చేసినాడు. అది ఎంత అంటే 9:30, 10ంటికి నాకు ఫోన్ వచ్చింది, బాబు బాగాలేదు, మోషన్ నుండి బ్లడ్కి వెళ్తున్నాడు అని కదా. సో ఆ మోషన్ నుండి బ్లడ్ వస్తుంది, తర్వాత అట్లా వెళ్ళిపోతూనే ఉంది. అయితే ఇమ్మీడియట్గా అక్కడ లోకల్ డాక్టరు మీరు గుంటూరు తీసుకెళ్ళండి అన్నాడు. గుంటూరు నుంచి మంగళగిరి 30 కిలోమీటర్లు. సో అది 10:30 అయింది. మా బావగారు, చిన్న బావగారు ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే, రవి తెలిసిన కారు ఉంది, ఆయన మాట్లాడతాను అన్నాడు. అప్పుడు 11:30 అవుతుంది. ఆయన ఫోన్ ఎత్తి నాకు కుదరట్లేదు, నేను రావట్లేదు అని చెప్పేశాడు ఆయన. కనుక మెల్లిమెల్లిగా వీడికి ఆగట్లేదు, అది అట్లా కంటిన్యూయేషన్ అవుతుంది. దిగులుతో వస్తూ ఉంది, కుంగిపోతూ ఉన్నాం. తర్వాత 12 అయింది. ఎలాగా బస్సులు ఏమి లేవు. అప్పుడు బస్సులన్నీ అప్పటికే 10:30కే క్లోజ్ 10ంటికే క్లోజ్ అయిపోతుంది, ఏ బస్సు రావట్లే. కనుక అట్లా 10:30, 11, 12 అయింది, 12:30 అయింది. ఆ 12:30, 1 గంట ఆ సమయంలో ఒక కారు వచ్చి, మేము అక్కడ రోడ్డు మీద ఉన్నాం కదా, సిస్టర్ వదిన వీడిని ఎత్తుకుంది, నేను అక్కడ బైబిల్ బ్యాగ్ తీసుకొని అక్కడ ఈమె రాలేదు, అక్కడ నిలబడి అక్కడ నుంచున్నాం. బస్సు కోసం చూస్తూ ఉన్నాం, ఎలా తీసుకెళ్తాం, వీడు బతుకుతాడా లేదా, కృంగిపోయిన స్థితి, ఎవరు రాలేని స్థితి. అప్పుడు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు ఏంటంటే పేపర్ వ్యాన్, అది పేపర్ కారు. వాడు విజయవాడ నుంచి గుంటూరు పేపర్ తీసుకెళ్తున్నాడు. పొద్దున్నే రాత్రి 12 ప్రింట్ అయింది కదా, ప్రింట్ అయిన వెంటనే తీసుకెళ్తున్నాడు. వాడు అక్కడ హోటల్ ఉంది, హోటల్లో రాత్రి వేళ ఛాయ్ తాగుతానికి అక్కడ ఆగాడు. మేము పచ్చినా పడతా ఉన్నాం. ఏం సార్ అన్నాడు. ఇట్లా పరిస్థితి, రాండి సార్ నేను ఎట్లా అంటే కారులో తీసుకెళ్తారు, రాండి సార్ అన్నాడు కదా. ఎలా అయ్యా అంటే ఎంత కావాలా అన్నాం. కార్ అంటే మరి వేరే కదా, ఎర్ర బస్సు వేరే ఎర్ర బస్సు టికెట్ వేరు, కారు టికెట్ వేరు కదా. ఎంత అయ్యా అంటే 100 రూపాయలు ఇంటి సార్ అన్నాడు కదా. అప్పుడు కుదుటపడి, శ్రమలను చూస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్టి శ్రమ గుండా వెళ్తున్నా, నువ్వు ద్వేషించబడుతున్నా వెళ్తున్నా, కష్టములు గుండా వెళ్తున్నా, నీ వారు ఎవ్వరు కూడా నిన్ను దేకటానికి లేకుండా ఉన్నా, ఒకవేళ నీ వారు నిన్ను ద్వేషిస్తున్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తున్నాడో, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఎవరో ఒకరిని లేపుతాడు కదా. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు, ఇప్పుడు విశ్వాస్ కుమార్ అన్న దగ్గరికి వెళ్ళండి కదా. మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ అని మీకు తెలియదు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తీసుకెళ్ళింది ఎవర్రా అంటే, ఆ స్కూల్కి తీసుకువెళ్ళే బాబు. ఆయన ఎవరంటే యాష్పల్ రెడ్డి అంట కదా. దేవుడు కొన్నిసార్లు అలా పెడతాడు మనల్ని కదా, ఏదో ఒక రూపంలో వస్తాడు మనకి కదా, మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. ఎప్పుడైతే ఆదరించబడతామో అప్పుడు ఆ న్యాయ విధాన పథకములోని ఆ రత్నము ప్రధాన యాజకుని హృదయానికి ఏమైంది, దగ్గరగా ఉంటుంది. నువ్వు యేసయ్య హృదయానికి ఏమవ్వాలా, దగ్గరగా ఉండాలి. దట్ ఈస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కదా. సో శ్రమలు వచ్చినాయి అని ఎవడి మీద ఏం చేయొద్దు, నాకు వాళ్ళు అట్లా ఇల్లు ఇట్లా అనవాక కదా. విశ్వాసంతో ఉండు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అక్కడ కీర్తన 94లో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం, చదవండి మరలా మాట చదువుకొని. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరిస్తాడు, ఆదరణ కర్త. దుఃఖంలో వెళ్తున్నప్పుడు, కన్నీటి గుండా వెళ్తున్నప్పుడు
దేవుడిని కన్నీళ్లు తుడుస్తాడు, గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ఆదరిస్తాడు, గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, గుర్తుపెట్టుకో. పడిపోయి ఉన్నావా నీవు? దానియేలు పడిపోయి ఉన్నాడు. దానియేలు గాఢ నిద్ర పట్టి ఉన్నాడు, కలవరం చెంది ఉన్నాడు. దేవదూత వచ్చింది, తట్టింది, పట్టుకుంది, లేపింది. దానియేలు నీవు బహుప్రియుడు. దానియేలు నువ్వు బహుప్రియుడు. ఏంటి? ధైర్యం తెచ్చుకో. కనుక మత్తయి సువార్త 14:27 భయపడకుడి, నేనే, ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి ఆయన ఆదరణ మనల్ని ఆదరిస్తుంది కదా. బైబిల్లో పౌలు అంటాడు, ఏమంటాడంటే అదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మాలో ఏమున్నాయంట? వెలుపట పోరాటములు, లోపట భయములు ఉన్నాయంట కదా. వెలుపట పోరాటములు, ఆ మాట చదువుదామా? చదివితే బాగుంటుంది కదా, బాగుంటుంది. చూడండి 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను శ్రమయే ఉంది, వెలుపట పోరాటం ఉంది, లోపట భయం ఉంది. ఈ మాట చదవండి. ఈ మాట, ఆయనను దీనులను ఆదరించు దేవుడు. తీతు రాక వలన ఎవరిని ఆదరించాడు? పౌలు. ఎలా ఉన్నాడు పౌలు? వెలుపట పోరాటం, లోపట భయం ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారు పౌలు దగ్గరికి? తీతు వచ్చాడు. తీతు రాగానే ఏమనిపించింది పౌలుకి? ఆదరణ వచ్చేసింది కదా. తీతు ముఖం చూస్తేనే ఆదరణ వచ్చేసింది. ఎవరికి కదా? కొన్ని ముఖాలు ఉంటాయి, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఆదరణ వస్తుంది కదా. కొన్ని ముఖాలు ఉంటాయి, అబ్బో వస్తున్నాడు రా, ఈ ముఖం చూడాలి, ఏం కంపరం లేస్తుంది ముందుకు. హృదయంలోనే ఏమైతే కంపరంలో వస్తుంది, లేస్తుంది కదా. తీతు ముఖం చూడంగానే పౌలుకి ఏమైంది? ఆదరణ వచ్చేసింది కదా. కాబట్టి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఇందాక చెప్పా కదా, తీతుని పంపించి పౌలుని ఆదరించాడు. అప్పుడు కావాలా ఆయనకి? ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు నేను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. జక్కయ్యను చూచాడు, నతానేలుని చూచాడు, పౌలు వెళ్తున్న శ్రమలను చూచాడు. ఎప్పుడైతే మనము దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్పి మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఇంకా రక్షణ పొందుతాము. దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి ఆయనకి దగ్గరగా వస్తామో అప్పుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే శ్రమలు గుండా, కృంగిపోయిన పరిస్థితులు గుండా, మరణానుభవం గుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, ఆదరిస్తాడు కదా. అదే పద్మరాగం. ఆ రాగం దేవునికి హృదయాన్ని దగ్గరగా ఉంది. అదే ఆత్మీయ అనుభవం. అట్టి అనుభవంలో దేవుడు మనలను రక్షించి, నడిపించి, మనల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరుస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మాకు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి స్తోత్రాలు ప్రభా. యెహోవా నా శ్రమను చూచెను. రూబేను అనుభవం అదే. కాబట్టి ప్రభా, మరి మా జీవితంలో మీరు మమ్మల్ని చూచే దేవుడు తండ్రి, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. జక్కయ్యను చూచావు, జక్కయ్యను రక్షించావు. నతానేలును చూచావు, నతానేలు జీవితం గొప్ప కార్యాలు చేయబోయావు. అలాగే పౌలుని చూచావు, ఆదరించావు. ఇంత గొప్ప దేవుడుగా మాకున్నందుకై స్తుతిస్తూ వాక్యం మా హృదయాల్లో ప్రభా రక్షణ కార్యం, క్షేమాభివృద్ధి, ఆదరణ కలిగించే, ఫలింపచే, యోగ్యంగా బలలో చేయవేయటకు సహాయపడమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే యోగ్యంగా ఉన్నారో అటివారు
యోగ్యంగా పరీక్షించుకోండి. దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యంగా పరిశుద్ధంగా బలలో పాల్పొంది